మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 3వ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన విషయాన్ని విని తెలుసుకుందాం. బాబాను ఎలా ధ్యానించాలి? నేను భగవంతుని బానిసను, భగవంతుడే నా యజమాని, బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి, వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది. సాయి షిరిడిలోనే ఉన్నారనుకునేవారు నన్నసలు చూడనట్లే. నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నేను అందరినీ సమానంగా చూస్తాను, కానీ ఈ ప్రపంచం నేను నీవు అనే భేదమైన అడ్డుగోడ నిలుపుతుంది. నీవు ఈ భేదమనే అడ్డుగోడను కూలద్రొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాట్లు మానితే దేవుడు కాపాడుతాడు. నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. అది మన నియమం కావాలి. ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరెవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. అసూయ అంటే ఇతరులు బాగును సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మనలను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. బాబా జీవితమే ముముక్షువులకు, గురువులకు ఆదర్శప్రాయము. మరణాలతో అందరికీ బాధ్యతలు తీరిపోతాయి, కానీ నాకు మరణించాకనే నాకు నా భక్తుల బాధ్యతలు పెరుగుతాయి అంటారు బాబా. చాలా అద్భుతం. సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలకి అంతే లేదు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.